ఈరోజు మనము ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాల అభివృద్ధిని గురించి ఆ పాఠ్యాంశం మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిఎస్సిలో టెట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. బాల్యంలో పిల్లల మాటలు చేష్టలు ఒకటిగా ఉంటాయి అని అన్నవారు ఎవరు? బాల్యంలో పిల్లల మాటలు చేష్టలు ఒకటిగా ఉంటాయి అని అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ డ్యామ్ ల్యాన్సీ, ఆప్షన్ బి కృష్ణకుమార్, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి వేమన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కృష్ణకుమార్. బాల్యంలో పిల్లల మాటలు చేష్టలు ఒకటిగా ఉంటాయని నిర్వచించారు. నెక్స్ట్, భాష్ అనేది ఏ భాషకు చెందును? భాష్ అనేది ఏ భాషకు చెందును? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి పర్షియన్, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంస్కృతం. భాష్ అనేది సంస్కృత భాషకు చెందినటువంటిది. నెక్స్ట్, భాషా బోధనోద్దేశాలు మాధ్యమిక స్థాయిలో ఎలా వికసిస్తాయి? భాషా బోధనోద్దేశాలు మాధ్యమిక స్థాయిలో ఎలా వికసిస్తాయి? ఆప్షన్ ఏ పండు, ఆప్షన్ బి లడ్డు, ఆప్షన్ సి పువ్వు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పువ్వు. భాషా బోధనాద్దేశాలు మాధ్యమిక స్థాయిలో పువ్వులా వికసిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరు? ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరు? ఆప్షన్ ఏ పిల్లలు, ఆప్షన్ బి ఉపాధ్యాయులు, ఆప్షన్ సి ఒకళ్ళు మాత్రమే, ఆప్షన్ డి 1 and 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 and 2. ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం విద్యా వ్యవస్థలో పిల్లలు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ కూడాను కీలకమైనటువంటి వారు. లింగ్వాకు అర్థం ఏమిటి? లింగ్వాకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ కన్ను, ఆప్షన్ బి చెవి, ఆప్షన్ సి ముక్కు, ఆప్షన్ డి నాలుక. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాలుక. నెక్స్ట్, భాషకు మూలం ఏంటి? భాషకు మూలం ఏమిటి? ఆప్షన్ ఏ ధ్వని, ఆప్షన్ బి వర్ణం, ఆప్షన్ సి భావం, ఆప్షన్ డి ప్రకృతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధ్వని. భాషకు మూలం ధ్వని. నెక్స్ట్, భాషణానికి మూలం ఏమిటి? భాషణానికి మూలం ఏమిటి? ఆప్షన్ ఏ వర్ణం, ఆప్షన్ బి భావం, ఆప్షన్ సి ధ్వని, ఆప్షన్ డి సౌందర్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధ్వని. భాషణానికి మూలం ధ్వని. నెక్స్ట్, లేఖనానికి మూలం. ఆప్షన్ ఏ వర్ణం, ఆప్షన్ బి ధ్వని, ఆప్షన్ సి భావం, ఆప్షన్ డి విలువ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వర్ణం. లేఖనానికి మూలం వర్ణం. భాషకు ప్రాణం ఏమిటి? భాషకు ప్రాణం ఏమిటి? ఆప్షన్ ఏ ధ్వని, ఆప్షన్ బి భావం, ఆప్షన్ సి వర్ణం, ఆప్షన్ డి వైఖరి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భావం. భాషకు ప్రాణం భావం. నెక్స్ట్, మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు ముఖ్య లక్ష్యాలెన్ని? మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు ముఖ్య లక్ష్యాలెన్ని? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 4. మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు
4 ముఖ్య లక్షణాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, భాషా నైపుణ్యాలకు సంబంధించనిది. ఆప్షన్ ఏ భాషా సౌధానికి మూల స్తంభాలు. ఆప్షన్ బి భాషా ప్రాప్తికి మూలాలు మరియు గుర్తులు. ఆప్షన్ సి విద్యార్థి మూర్తిమత్వాభివృద్ధికి ప్రాతిపదిక సామర్థ్యాలు. ఆప్షన్ డి భావగ్రహణకు మాత్రమే తోడ్పడేవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, భావగ్రహణకు మాత్రమే తోడ్పడేవి భాషా నైపుణ్యాలు. నెక్స్ట్, అతి సులువైన నైపుణ్యం ఏది? అతి సులువైన నైపుణ్యం ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రవణం. అతి సులువైనటువంటి నైపుణ్యము శ్రవణ నైపుణ్యము. నెక్స్ట్, కష్టమైన నైపుణ్యం ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లేఖనం. కష్టమైన నైపుణ్యం లేఖనం. నెక్స్ట్, ప్రయత్నపూర్వకంగా అలవడే నైపుణ్యం ఏది? ప్రయత్నపూర్వకంగా అలవడే నైపుణ్యం ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పఠనం. ప్రయత్నపూర్వకంగా అలవడే నైపుణ్యం పఠన నైపుణ్యం. నెక్స్ట్, నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యం ఏది? నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యం ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషణం. నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యం భాషా నైపుణ్యం. నెక్స్ట్, ధ్వనితో కూడిన నైపుణ్యమునకు చెందినది. ధ్వనితో కూడినటువంటి నైపుణ్యమునకు చెందినది ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి 1 and 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 and 2. ధ్వనితో కూడిన నైపుణ్యానికి చెందింది శ్రవణము మరియు భాషణము. నెక్స్ట్, లిపితో కూడిన నైపుణ్యములకు చెందినది ఏది? లిపితో కూడిన నైపుణ్యములకు చెందినది ఏది? ఆప్షన్ ఏ పఠనం. ఆప్షన్ బి లేఖనం. ఆప్షన్ సి 1 and 2. ఆప్షన్ డి శ్రవణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 and 2. లిపితో కూడిన నైపుణ్యంకు చెందినది పఠనము మరియు లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. భావగ్రహణ నైపుణ్యమునకు చెందినది ఏది? భావగ్రహణ నైపుణ్యమునకు చెందినది ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి 1 and 3. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 and 3. భావగ్రహణ నైపుణ్యానికి చెందినటువంటిది శ్రవణము మరియు పఠనము. నెక్స్ట్, భావ వ్యక్తీకరణ నైపుణ్యమునకు చెందినది ఏది? భావ వ్యక్తీకరణ నైపుణ్యమునకు చెందినది ఏది? ఆప్షన్ ఏ భాషణం. ఆప్షన్ బి లేఖనం. ఆప్షన్ సి 1 and 2. ఆప్షన్ డి శ్రవణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 and 2. భావ వ్యక్తీకరణ నైపుణ్యానికి చెందినటువంటిది భాషణము మరియు లేఖనము. నెక్స్ట్, అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగిన నైపుణ్యం ఏది? అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగిన నైపుణ్యం ఏది? ఆప్షన్ ఏ శ్రవణం. ఆప్షన్ బి భాషణం. ఆప్షన్ సి పఠనం. ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషణం. సాంఘిక ప్రయోజనం కలిగినటువంటి నైపుణ్యము భాషణము. సునిశిత శ్రవణమునకు తోడ్పడేది ఏది? సునిశిత శ్రవణమునకు తోడ్పడేది ఏది? ఆప్షన్ ఏ పాఠశాల. ఆప్షన్ బి కుటుంబం. ఆప్షన్ సి సమాజం. ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుటుంబం. సునిశితమైనటువంటి శ్రవణానికి తోడ్పడేది కుటుంబం. నెక్స్ట్, భాషకు గల ప్రయోజనమును గుర్తింపుము. భాషకు గల ప్రయోజనమును గుర్తింపుము. ఆప్షన్ ఏ భావగ్రహణ. ఆప్షన్ బి భావ వ్యక్తీకరణ. ఆప్షన్ సి 1 and 2. ఆప్షన్ డి ఆకర్షణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 and 2. భాషకు గల ప్రయోజనమును
భావగ్రహణ భావ వ్యక్తీకరణగా గుర్తించవచ్చు. నెక్స్ట్, భాషా నైపుణ్యాల అమరికలో దాగి ఉన్న మనోవిజ్ఞాన సూత్రం. ఆప్షన్ ఏ ఈజీ టు డిఫికల్ట్, ఆప్షన్ బి నౌన్ టు అన్నౌన్, ఆప్షన్ సి ఓల్డ్ టు కాంప్లెక్స్, ఆప్షన్ డి 1 and 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 and 2. నెక్స్ట్, భాషాభ్యసనంలో ప్రథమ మరియు ప్రధాన నైపుణ్యంను గుర్తింపుము. భాషాభ్యసనంలో ప్రథమ మరియు ప్రధాన నైపుణ్యంను గుర్తింపుము. ఆప్షన్ ఏ శ్రవణం, ఆప్షన్ బి భాషణం, ఆప్షన్ సి పఠనం, ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రవణం. మిశ్రమ నైపుణ్యములకు ఉదాహరణ. ఆప్షన్ ఏ వినియోగ నైపుణ్యం, ఆప్షన్ బి వ్యక్తీకరణ నైపుణ్యం, ఆప్షన్ సి సృజనాత్మక నైపుణ్యం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ.